చాలామంది సంఘానికి రాకుండా ఉంటారు. కొంతమంది అలిగి ఉంటారు, కొంతమంది బాధపడి ఉంటారు, కొంతమంది రకరకాల కారణాలు బట్టి రాకుండా ఉంటారు. మనం వారితో మాట్లాడుతుంటాం, చేస్తుంటాం. వాళ్ళు రాకపోయేసరికి వారిని మర్చిపోతాం. అలా మనం మర్చిపోకూడదు. వారికి ఫోన్ చేయాలి, కాల్ చేయాలి, వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టాలి, మిమ్మల్ని మిస్ అవుతున్నామని చెప్పాలి, మీరు బాగా గుర్తుకొస్తున్నారని చెప్పాలి, మీరు లేని లోటు బాగా కనబడుతుంది అని చెప్పాలి, వారిని తెచ్చే పని చేయాలి. మనం కొత్త ఆత్మను రక్షించడం తర్వాత విషయం. ఆదివారం నాడు మన పాత ఆత్మను మన సంఘానికి తీసుకువచ్చే ప్రయత్నం చేద్దాం. ముస్లింల నుంచి మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎంతోమంది మనతో కాయగూరలు కోసిళ్ళు, ప్రార్థన చేసిళ్ళు, ఆహారం వడ్డించిళ్ళు. ఎంతోమంది క్రైస్తవులతో, అది ఏ సంఘమైనా కావచ్చు, ఏ సంఘంపు వాళ్ళైనా కావచ్చు, ఈ మెసేజ్ వింటే మీకే ఈ మాటలు. మనం మన సంఘ సభ్యులతో కూరగాయలు కోసడం కావచ్చు, ఊడ్చడం కావచ్చు, కుర్చీలు వేసడం కావచ్చు, కుర్చీలు తుడిచడం కావచ్చు, ఆహారం వండడం కావచ్చు, ఆహారం అందరికీ భోజనాలు సిద్ధపరచడం కావచ్చు, వారికి వడ్డించడం కావచ్చు, ఇంకా చాలా విషయాలు పాస్టర్ చెప్పిన, సంఘ పెద్దలు చెప్పినా కూడా మనం బయటికి వెళ్ళి శాల్వా తెచ్చడం కావచ్చు, పూలు తెచ్చడం కావచ్చు, స్వీట్స్ తెచ్చడం కావచ్చు, రొట్టె ద్రాక్షాసం తెచ్చడం కావచ్చు, ఇంకా చాలా రకాల పనులు మనం చేసినాం. అయితే ఒక వ్యక్తి అతడు నేను కలిసి వెళ్ళినాం. ఆ వ్యక్తి ఇప్పుడు రావడం లేదు. మరి రాకపోతే మనం ఏం చేయాలి? కొత్త ఆత్మను రక్షించడం తర్వాత విషయం. మిగిలిన 6 రోజులు మనకు సమయం ఉన్నది. కానీ ఆదివారం మాత్రం, ఒక శనివారం ఒకరోజు ముందు మన వారికి మెసేజ్ చేయాలి, హాయ్ అని పెట్టాలి, మీరు రావడం లేదు ఏందని చెప్పాలి, మీరు బాగా గుర్తుకొస్తున్నారని చెప్పాలి, మీరు లేని లోటు బాగా కనబడుతుందని చెప్పాలి, మేము మిమ్మల్ని మిస్ అవుతున్నామని చెప్పాలి, మీ కుర్చీ మీకోసం ఎదురు చూస్తుంది అని చెప్పాలి. ఇలా చెప్తే వాళ్ళు, తప్పిపోయిన వారు, అలిగిన వారు, బాధపడి వెళ్ళిపోయిన వారు, ఏ సంఘమైనా కావచ్చు, వారు మళ్ళీ తిరిగి మన సంఘానికి తిరిగి వస్తారు. ఇది ఒక సంఘ పాస్టర్ బాధ్యత కాదు, సంఘ పాస్టర్ అమ్మ బాధ్యత కాదు, సంఘ పెద్దల బాధ్యత కాదు, సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత. మాకు బైబిల్ బాగా తెలుసు, ప్రార్థన బాగొచ్చు, మర్మాలు తెలుసు. దీనికంటే ఎక్కువ దేవుడు ఆనందపడేది మనం ఒక తప్పిపోయిన వ్యక్తిని తీసుకురావడం వలన దేవుడు ఇంకెక్కువ సంతోషిస్తాడు. ఈరోజు బైబిల్ అందరికీ చేతిలో వచ్చింది, సెల్ ఫోన్లో కూడా బైబిల్ అడిగితే అన్నీ చెప్తాంది. కాబట్టి మనము బైబిల్ కంటే ఎక్కువ బైబిల్ తెలవాలి. ముఖ్యంగా మన తోటి విశ్వాసులను, మనతో ఉన్న విశ్వాసం, కలిసి ప్రార్థించడం, కలిసి వాక్యం విన్నాం, వారిని తిరిగి తీసుకొని రావాలి. ఈ ముస్లింలను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇదే నా మెసేజ్. అర్థమైతే నేను ధన్యుణ్ణి, రాస్తే ఎవరికి అర్థమైతలేదు. అందుకే ఇలా మాట రూపంలో చెబుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమందిని మనం తీసుకొని వద్దాం. అది ఏ సంఘమైనా కావచ్చు. మీ సంఘాలలో తప్పిపోయిన వారిని తీసుకొని రండి.